లక్ష ఉన్న ఊరికి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వచ్చిన తర్వాత ఏదో మాఫీ చేస్తాను చెప్పడం జరిగింది. మరి మాటలు చూస్తే కోటలు దాటినాయి, కాళ్ళు చూస్తే కడపలు దాటలేదు. మరి ఈ రోజున నేను ఇప్పుడే హైదరాబాద్ కానీ వస్తే పెద్ద పెద్ద పోస్టర్స్ వేసారు. ఏం చేశారు? మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం. నిజంగా మాట నిలబెట్టుకున్నారా? మరి పెద్ద పెద్ద పోస్టర్లో హైదరాబాద్లో వ్యవసాయాల దగ్గర పోస్టర్లు పెట్టి మాట ఇచ్చినాం, మరి మాట నిలబెట్టుకున్నాం అనేది పోస్టర్లు వేసుకోవడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గమైన పని ఇంకేదైనా ఉందా? మాట చెప్పిన దాంట్లో కనీసం ఒక 90% మరి ఆచరణలో పెట్టడము, ఒక 10% ఇంకా చేస్తామనేది పోయింది. 100% చేయడం లేదు. ఇప్పటికి 9 నెలలు అయింది. మరి 9 నెలలలో చూస్తే రైతులందరూ గోసపడుతున్నారు. ఉదాహరణగా మా మండలం చూసుకుంటే నవీపేట జరిగిందట. మరి ఆ రకంగా చూస్తే 40% కన్నా ఎక్కువ రుణమాఫీ జరగలేదు. ఇంకా బ్యాంకులు ఎక్కడ చూసినా తెలంగాణ యావత్తు మొత్తం చూస్తే 31 లక్ష అని చెప్పారు. మరి అసెంబ్లీలో ఏం చేసిన రేటు పోయింది. మరి అసెంబ్లీలో 25, 26 మరి ఏదైతే 1000 కోట్లు పెట్టడం జరిగింది. అంటే రోజుకు కాలేదని అందరూ రోడ్ల మీదకి వచ్చారు. ఒక పక్కన ఏమంటాడు, నేను మొత్తం మాఫీ చేసిన, మాట నిలబెట్టుకున్న, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మరి ఎవరు ఇప్పటి వరకు మాట నిలబెట్టుకోలేదు, నేనే నిలబెట్టుకున్నా అని తనకు తాను గొప్పలు చెప్పుకుంటాడు. ఎవరినన్నా చూశారా మీరు? మనం చూడలే. ఎట్లా అంటే మసిపూసి మారేడుకాయ చేసే పద్ధతిలో ఈ రకంగా మరి ఒక గ్రామస్తుడు తెలివని అమాయకుడు కూడా మాట్లాడు. ఏమనంటే ఒక డిగ్నిఫైడ్గా ఉండాలా, బాధ్యతగా ఉండాలా. ఈ రోజులో చూస్తుంటే హైదరాబాదులో ఇటువంటి ముఖ్యమంత్రి చేయబట్టి ప్రపంచంలో మొత్తము ఇటువంటి ముఖ్యమంత్రిని మేము ఎక్కడ చూడలేదు అంటున్నారు. భారతదేశంలో యావత్తు ప్రజానికం ఇదే ముఖ్యమంత్రి, ఇదే మాట్లాడుతున్నాడు అంటారు. అన్ని బొంకుడు మాటలు తప్పితే, తప్పుడు మాటలు తప్పితే ఇంకోటి మాట్లాడాడు. మరి దానికి ఈయన మొత్తము రుణమాఫీ చేసినామని ఈయన చెప్తే, ఏదైతే రైతులు ఉన్నారో 62 లక్షల మరి రుణమాఫీ కొరకు ఎదురు చూస్తుంటే కేవలం 22 లక్షల రైతులకే మాఫీ జరిగింది. మరి ఇంకా 40 లక్షల రైతులకు మాఫీ జరగలేదు. మరి కేవలము 18,00,000 కోట్లు, 18,000 కోట్లు మాత్రమే రుణమాఫీ కింద పంపడం జరిగింది. ఆ 18,000 కోట్లలో మనం రైతు బంధు చూస్తే ఒక్క పంటకు కమస్కం 8-9 కోట్లు అవుతాయి. ఆ రైతు బంధు 9 వికెట్లు అవుతాయి అని ఇచ్చింది ఓన్లీ 9 కోట్లు. ఈ రకంగా బొంకుతూ ఏ పథకాన్ని కూడా అమలు చేయకుండా అటు మహిళా సోదరిమణులను, యువకులను, మరి ఏదైతే కౌలు రైతులను, నిరుద్యోగులను అందరినీ గోసపెట్టుకోవడం జరుగుతున్నది. ఈ రోజున పోతే దొరకడు. మరి ఇంకో విషయం ఏంటంటే, ఎంత అబద్ధాలు ఒకటి ఆలోచించండి. మా సోదరులందరికీ, సోదరిమణులకు చెప్తున్నాను. మనం ఏదైతే హైదరాబాదు నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన మరి అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్ కట్టుకున్న తర్వాత, అక్కడనే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్న తర్వాత, అమరవీరుల స్థూపం ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహం కొరకు ఆలోచన చేస్తే అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం చేయడట, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాడట. ఎందుకంటే ఆయనకు పదవి ముఖ్యం. ఆ రోజున బలిదేవత అని సోనియా గాంధీని అన్నాడు. ఈ రోజున గోర్ల బండి కాలు మొక్కుతున్నాడు. అంటే ఏ ఎండ కాకుండా బట్టి రకం కాబట్టి అవకాశం కొరకు చూస్తున్నాడు. కాబట్టి పదవి ఉండాలంటే సోనియా గాంధీని మరి మంచి చేసుకోవాలంటే రాజీవ్ గాంధీ గొప్ప పెడతాడట. తెలంగాణ తల్లి విగ్రహం ముఖ్యమా, రాజీవ్ గాంధీ విగ్రహం ముఖ్యమా? ఇంకా హైదరాబాద్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చాలా స్థలాలు ఉన్నాయి, అక్కడనే పెట్టాలంటే ఇంకా నిన్న మొన్న ఒక మాట మాట్లాడిండు. ఏంటంటే కేసీఆర్ వస్తాడు, మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఆయన వచ్చిన తర్వాత కేసీఆర్ విగ్రహం పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఇది ఎవరైనా నమ్ముతారా? కేసీఆర్ 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేస్తే మరి సుభిక్షంగా మంచి పద్ధతి ఉంటుంది. కొంత ఎంత చేసినా కానీ కొంత ఏదో ఒకటి అసంతృప్తి ఉంటుంది. 9.5 సంవత్సరాల ప్రజా పరిపాలన చేస్తే అందరూ మెచ్చుకోవడం జరిగింది. కొంత చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, అది మరి అది పెద్ద పొరపాటు కావు. ఈ 9.5 సంవత్సరాలకు ఉంది, అందరికి ఉంది. అయినా ఒకసారి మార్పు చూద్దామన్నారు. మార్పు ఎందుకు? ఏదో చెప్తున్నారు.
అప్పుడు అందరికి పిల్లలకు మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళకు డబ్బులు చేస్తారట, పెన్షన్లు డబ్బులు చేస్తారట, మరి నిరుద్యోగులకు వృత్తి ఇస్తారట, ఆడబడుచుకో 2000 ఇస్తారట, మరి రుణమాఫీ 2 లక్షలు చేస్తారట. ఒక్కటి కాదు చెప్పింది, మొత్తము అరిచేతిలో స్వర్గం చూపించిండు. కాబట్టి ఈ రోజున 9 నెలలకే యావత్ తెలంగాణ ప్రజానికి మరి ఇటువంటి మూర్ఖుడు, ఇటువంటి దుష్టుని పరిపాలన మేము చూడలేదు. కాబట్టి ఈయన ఎప్పుడు పోతాడా అనేది మరి ఎదురు చూస్తున్నారు. కాబట్టి కాలమే చెప్తుంది. కాబట్టి మనమందరము తెలంగాణ కొరకు పాటుపడిన వాళ్ళము, యువకులు, మరి సోదరి మనందరము యావత్ ఏదైనా కానీ మనం ఏదో పోవాలని కాదు, ప్రజాపాలన మంచిగా ఉండాలనే కోరుతున్నాము. కేసీఆర్ గారు కూడా మంచిగా చేసుకో, రేవంత్ రెడ్డి మంచిగా పరిపాలించు, లేకపోతే నీ చేతి భస్మాసురుడు వస్తాడు లెక్క నీ చేయి నీ మీదకి వస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి అందరి తరఫున రేవంత్ రెడ్డి గారికి ఒకే హెచ్చరిక, అందరికీ అప్పుడు కండిషన్స్ పెట్టలేదు, నిబంధనలు పెట్టలేదు. ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారో అందరికీ మాఫీ ఇస్తామన్నారు. కాబట్టి అందరికీ మాఫీ చేసి అన్నమాట నిలబెట్టుకో. ఈ రోజున ఏదైతే పోస్టర్స్ వేసావో మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకున్నాం అనేది శుద్ధ అబద్ధం, శుద్ధ తప్పు. అది మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది, ఎలక్ట్రానిక్ మీడియా గమనిస్తున్నది, నవ్వుకుంటున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అందరికీ రుణమాఫీ చేయాలని నేను ఈ ధర్నా సందర్భంలో కోరుతున్నాను. అలాగే మిత్రులు మరి ఏదే పాత్రికేయులు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. రైతులందరికీ వెంటనే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, కాంగ్రెస్ రైతులందరికీ వెంటనే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు टीआरएस पार्टी और बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर साहब के इंस्ट्रक्शन के मुताबिक किसानों को जिस किस्म से वादा किया गया था कि हुकूमत कांग्रेस में इख्तिदार में आने के बाद ही तेलंगाना के तमाम किसानों का कर्जा माफ कर दिया जाएगा, 9 महीने होने के बावजूद भी कांग्रेस हुकूमत के चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब आज तक किसानों का 30% कर्जा भी माफ नहीं किया गया है। एक बहैसियत सेहतमंद अपोजिशन की हैसियत से केटीआर साहब ने आज पूरे तेलंगाना के मंडल लेवल पर तेलंगाना तल्ली के पोस्टर्स को और विग्रहम को दूध से पालाभिषेकम करके किसानों के खिलाफ होने वाली नाइंसाफी के खिलाफ एक रियासत में एहतजाज बुलंद करने के लिए एक धरने का ऑर्गेनाइज किया गया है। आज अर्बन के इस धरने की सदारत साबिका रुकने असेंबली जनाब बीगाला गणेश गुप्ता साहब कर रहे हैं। आज हमारे पास बुजुर्ग कायद जो अभी एक सबक आमोज किसानों के ताल्लुक से लेक्चर दे रहे थे, उनके खिलाफ एहतजाज में हमारा भी हिस्सा है। टीआरएस पार्टी का बोलने वाली शख्सियत रामकिशन राव साहब भी इस धरने में मौजूद है। इस धरने में हमारे वर्करों में सबसे ज़्यादा नुडा के साबिका चेयरमैन प्रभाकर रेड्डी साहब, टाउन के सदर साहब, रवि साहब, ठाकुर साहब, सादिक साहब और जो है तमाम कोने कोने से आए हुए हमारे भाइयों का हम इस धरने में स्वागत करते हैं। जब रियासत तेलंगाना का अहिया अमल में आया तो यंगेस्ट स्टेट को बंगारू तेलंगाना, गोल्डन तेलंगाना, सुनहरा तेलंगाना के नाम से केसीआर साहब एक कंप्लीट प्रणलिका के तहत इस रियासत को लेकर जा रहे थे। रियासत तेलंगाना के क़याम से पहले कांग्रेस हुकूमत के किरण कुमार रेड्डी साहब आखिरी चीफ मिनिस्टर ने कहा था अगर तेलंगाना अलग हो जाएगा तो केसीआर साहब यहाँ के चीफ मिनिस्टर जब बनेंगे तो रियासत देने के लिए, करंट पीने के लिए पानी तक मैसर नहीं करवा सकेगी। लेकिन आज 10 साल के मुख्तसर से वक्फे में केसीआर साहब ने ना सिर्फ तेलंगाना को हिंदुस्तान में नंबर 1 स्टेट का मुकाम या दर्जा दिलाया, बल्कि पूरे वर्ल्ड का अट्रैक्शन तेलंगाना की तरफ चला गया। फार्मास्यूटिकल कंपनीज होने दीजिए, मल्टीनेशनल कंपनीज होने दीजिए, यंगेस्ट स्टेट की तरक्की को देखकर फॉरेन कंट्रीज के और मल्टीनेशनल कंपनीज तेलंगाना का तरफ रुख कर यहाँ ज्यादा से ज्यादा इन्वेस्ट कर यहाँ के लोगों को एम्प्लॉयमेंट जनरेट कर रहे थे। लेकिन 9 महीने की इस कमजोर कांग्रेस हुकूमत ने
जहां कहा था कि किसानों के पूरे कर्जे माफ कर दिए जाएंगे, आज के रेवंत रेड्डी साहब का बयान एक है, उत्तम कुमार रेड्डी साहब का बयान एक है और रेवेन्यू मिनिस्टर साहब का बयान एक है। 15 अगस्त से पहले तमाम किसानों को कर्जे माफ करने वाली ये कांग्रेस हुकूमत से आज हम इस टीआरएस के प्लेटफॉर्म से, धरने के प्लेटफॉर्म से करते हैं कि आप तीनों के खौल फेल में तजाद क्यों है। आप एक टेक्निकल रीजन बता रहे हैं कि आधार कार्ड में पास के 13 नंबर है, पास के 14 नंबर है, जिसकी वजह से टेक्निकल रीजन से फंड ट्रांसफर नहीं हुआ। तो हम आपसे पूछते हैं कि आधार कार्ड में 13 और 14 नंबर कहां से आ गए? हिंदुस्तान के किसी भी आधार कार्ड में 12 नंबर से ज्यादा मौजूद ही नहीं है। जब बैंक में किसानों को कर्जा देने के लिए यही आधार कार्ड को उस पर इम्प्लीमेंट किया गया था, तो क्या वजह है कि कर्जे माफ करने की रकम उसके अकाउंट में नहीं जाती है? मेरे भाइयों, उस वक्त तक रियासत को एक कामयाब रियासत नहीं कहा जाता। उस रियासत के चीफ मिनिस्टर को झूठ बोलने का तसल्सल को खत्म कर दिया जाए। बहुत सी सियासी पार्टियों के इख्तिदार में आने से पहले बहुत से फेक वादे किए जाते हैं। रेवंत रेड्डी साहब ने 420 फेक वादे किए हैं, इसमें एक को भी अमली जामा पहनाने की इनके पास ना तो कोई कुव्वत है, ना मुस्तकबिल के 4 सालों में भी इनके पास किस तरह से फंड जनरेट किया जा सकता है, किस तरह से इस रियासत को नंबर 1 रियासत के तौर पर जिस तरह केसीआर साहब ने छोड़कर गया था, उसको आगे बढ़ाने के पास ना कोई इनके पास प्रोग्राम है। इस केसीआर साहब के ख्वाबों को, इस रियासत के किसानों को दोबारा जीवन देने के लिए हम सबको, तेलंगाना की आवाम को इस किसानों के साथ होने वाली नाइंसाफी के खिलाफ कमरबस्ता हो जाने की जरूरत है। न सिर्फ हमको आज अगर हम रोडों पे निकलकर इस किस्म के अगर धरने नहीं दिए तो आज ये हाल किसानों के साथ हो रहा है, कल नौजवानों के साथ होगा, कोई और दूसरे तबकों के लोगों के साथ होगा, ताकि इस रियासत की आवाम को सिर्फ और सिर्फ इख्तिदार हासिल करने के लिए इतने किस्म के झूठ बोल दिए गए। इस रियासत में हमने टीआरएस पार्टी के चीफ ने जो है केसीआर साहब ने ना सिर्फ किसानों को रैतु बंधु के जरिए उनकी जिंदगी में रिवोल्यूशन लाया, बल्कि केसीआर जो है रैतु बीमा के जरिए भी उनके जानों के तहफ़्फ़ुज़ के लिए अगर नागहानी सूरत हाल में भी किसी किसान की मौत वाक़ हो जाती है तो मौत के बाद का भी उनके पास एक मुकम्मल प्लान था। तो मैं आपसे गुजारिश करता हूं कि इस प्लेटफॉर्म से गुजारिश करता हूं, कांग्रेस हुकूमत आगे जाकर ये हंटर डालकर लड़ना है। रेवंत रेड्डी के नारों के साथ किसानों के साथ खड़े होना पड़ेगा, ताकि आने वाले मुस्तकबिल में जहां पर हमने अनथक कोशिश के जरिए तेलंगाना को हासिल किया था, उसकी तरक्की को बरकरार रखने के लिए हमको आपको एक प्लेटफॉर्म पर एक जगह जमा होकर एहतजाज बुलंद करने की जरूरत है। मुझे इस प्रोग्राम में जो मौका दिया गया, मैं इस शेर के साथ जो है किसानों के साथ नाइंसाफी होने वाली इस उर्दू शेर के साथ मैं अपनी तकरीर को इख्तिताम करूंगा कि तुम इस तरह से हम पे सितम कर रहे हो, तुम दुनिया समझ रही है करम कर रहे हो, तुम तन पर न हो लिबास ना रोटी हो पेट में, किसानों का कर्जा इस तरीके से कम कर रहे हो तुम। जय तेलंगाना, जय हिंद, जय किसान। వెంటనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఈ లుచ్చా రేవంత్ రెడ్డి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ఎన్నికలు హామీ ఇచ్చిండు, కానీ ఇంకా 30-40% రైతులకు రుణమాఫీ కాలేదు. కాకుండానే హరీష్ రావు మీద పడి నేను మాటలు పెట్టుకున్నా, నువ్వు రాజీనామా చేయని చెప్పి చెప్తున్నాడు. కానీ నిజంగా చూస్తే ఆయన ఇచ్చిన మాట ఏంది, చేసింది ఏంది? 30-40% రైతులకు రుణమాఫీ కాకపోగా ఇంకా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. అది నెరవేర్చకుండానే హరీష్ రావు మీద పడుతున్నాడు. ఇటు రైతులేమో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, బ్యాంకు వాళ్ళు రైతులను గింటేస్తున్నారు, మీకు రుణమాఫీ రాలేదు, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి అని చెప్పేసి. అంటే రైతులు గోసపెడుతున్న రేవంత్ రెడ్డి లుచ్చ అబద్ధాలతోటి పీఠమెక్కిండు, దౌర్జన్యంగా రైతులను బాధ పెడుతున్నాడు. అదే మా కేసీఆర్ చూసుకుంటే ఇచ్చిన హామీ కంటే ఎక్కువనే చేసుకుని వచ్చిండు. ఇచ్చిన ఎలక్షన్ హామీ ఏంటి, అప్పుడు 2010లో 10 సంవత్సరాల క్రితం ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. ఏకకాలంలో రుణమాఫీ చేసిండు. రుణమాఫీతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందించాలని మంచి ఉద్దేశంతో ప్రతి ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు పథకం పెట్టి రైతు బంధు ద్వారా సాయం చేస్తూ వచ్చిండు. అలాగే రైతులకు ఆకస్మికంగా ఏదైనా యాక్సిడెంటల్ వాళ్ళు చనిపోయినా కూడా ₹1,00,000 రైతు బీమా పెట్టిండు. అది కూడా వెంటనే వారం 10 రోజులు రైతు బీమా వచ్చేది. కానీ వీటన్నిటిని ఇప్పుడు విస్మరించి అటు రైతు బంధు ఇవ్వకుండా ఒక రుణమాఫీనే చేస్తున్నట్టు దాని భూతత్వంలో చూపించి
అందరికీ రుణమాఫీ ఇవ్వకుండానే రుణమాఫీ చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ అబద్ధాలతో కాలం వెళ్ళదీస్తూ ఇంకా ఇచ్చిన హామీలన్నింటి నెరవేర్చకుండానే నేను నెరవేర్చిన హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి అనడం హాస్యాస్పదం. ఆలోచించండి మీడియా మిత్రులు అందరూ, ప్రజలందరూ ఎవరు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు, ఎవరు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉన్నారు, ఎవరు ఇచ్చిన మాట మీద కట్టుబడి లేరు. ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటలు ఏంటి, చేస్తున్నది ఏంటి, చెప్తున్నది ఏంటి? కరెంట్ అన్నాడు, కరెంట్ పోతూనే ఉన్నది. వర్షాకాలం వచ్చింది వర్షాకాలంలో కూడా కరెంట్ పోతుంది. ఎండాకాలం పోయిందంటే వేరే. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఎండాకాలం కూడా 1 గంట కూడా కరెంట్ పోయేది కాదు. అక్కడ వ్యవసాయదారులకు పోయేది కాదు, ఇక్కడ ఇళ్ళలో కూడా పోయేది కాదు. ఇప్పుడు చూస్తే ఇంత వర్షాలు పడడం కూడా కరెంటు పోతుంది. అంటే ఇతను చేస్తున్న పని సరిగా లేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. తిట్టుడు తప్ప వేరే ఏం లేవు. అడ్డమైన బూతులు. ఒక సీఎం మాట్లాడే విధానం అది. చిల్లర మాట్లాడుతుంది. చిల్లర సీఎం నడిన చేసే పనులు చేయాలి, కానీ బుద్ధితో చేయాలా, మంచి ఉద్దేశంతో చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి. కానీ ప్రజలను మభ్యపెట్టి లీడర్లను తిడుతూ చేయని పని చేసినట్టు చూపిస్తూ ఇటువంటి సీఎంను ఎప్పుడు చూడలేదు. ఇటువంటి లుచ్చా సీఎంను అసలు చూడలేదు. సో రైతులందరూ కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు. రైతులకు మేము అండగా ఉంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల తరఫున కొట్లాడతామని, అందరికీ రుణమాఫీ వచ్చేంత వరకు మేము వాళ్ళ వెనకాల ఉండి కొట్లాడి వాళ్ళకు రుణమాఫీ అయ్యే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎన్టీఆర్ చౌరస్తాలో రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మరి మాజీ ఎమ్మెల్యే గణేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా జరగడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చింది, అందులో ముఖ్యంగా 6 పథకాలను అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రజలందరికీ ఒక మాట ఇచ్చారు. ఆ రోజు రైతులందరికీ కూడా ఏదైతే కేసీఆర్ గారు 2014లో ₹1,00,000 ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చేశామో, అదేవిధంగా 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి మరి మాట తప్పి మరి ఈరోజు ఏదో ప్రజలను మభ్యపెట్టేందుకు, మరి వ్యవసాయదారులు మభ్యపెట్టేందుకు మరి కొందరికి మాత్రం చేశారు. అందులో భాగంగా సుమారు మరి 31,000 కోట్ల రూపాయలు మరి రుణమాఫీ చేసేది ఉంటే మరి 18 కేసీఆర్ గారు ఒంటరిగా బయలుదేరి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మరి అన్ని పార్టీలను ఒప్పించి రాజ్యాంగబద్ధంగా మరి ఆనాడు తెలంగాణ తెచ్చుకొని అన్ని కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోయి మరి అందరికీ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ప్రజల జీవితమే ముఖ్యంగా, వాళ్ళ బతుకులే ముఖ్యంగా, వాళ్ళకు అన్ని సమకూర్చాలని వచ్చే ఉద్దేశంతో అన్ని మతాలకు అందరికీ అన్ని విధాలుగా తెలంగాణలో అండగా ఉండాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు. అందులో భాగంగా మనం చూస్తా ఉన్నాం. ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, మంచినీటి కోసం ప్రాజెక్టులు కట్టారు, మరి డ్యాములు జరిగింది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు మరి ప్రతి ఒక్కరికి మరి సంక్షేమ పథకాలు చూసినాం. కానీ అసెంబ్లీలో మరి మనం చేసిన పథకాలన్నింటి కూడా మరి అన్నట్టు కూడా హెచ్చుగా ఇస్తారని చెప్పి, ఎక్కువ ఇస్తారని చెప్పి ప్రజలను మభ్యపెట్టి మరి ఎన్నో పథకాలను ఇస్తామని చెప్పి మరి గద్దెనెక్కిన మరి రేవంత్ రెడ్డి గారు అన్నింటినీ తుంగలో తొక్కి మరి అందరినీ మోసం చేసి మరి ఈ రోజు మరి అందరినీ వంచిస్తూ మరి ఏదో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ప్రజలందరూ మరి గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నిజామాబాద్ ప్రజలు గమనించాలి. మరి నిజామాబాద్ ప్రజలు మన తీర్పును మరొకసారి విమర్శ చేసుకోవాలి. మరి ఎవరు మరి నిజంగా ప్రజలకు అండగా ఉన్నారు, ఏ ప్రభుత్వం అండగా ఉంది, ఏ లీడర్లు అండగా ఉండే మరి ఈ రోజు ఏం జరుగుతూ ఉంది, మరి ఈ రోజు ఏం అవుతా ఉన్నారు మన నిజామాబాద్ లో. ముఖ్యంగా మన నిజామాబాద్ పట్టణాన్ని కూడా చూసుకుంటా ఉంటే గత 75 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కూడా మన ఈరోజు నిజామాబాద్ మరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. దాని అందరికీ కారణం అక్కడ సెంట్రల్ మన స్టేట్ లో కేసీఆర్ గారు, మరి ఇక్కడ మా ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉండే మరి ఆ రోజు కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది తెలంగాణ మీద. ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలి, మరి అభివృద్ధి ఎక్కడ జరగాలి, మరి ప్రజలకు ఏం కావాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు అన్ని విధాలుగా అందరికీ అండగా ఉండి మరి అన్ని కులాలను, అన్ని మతాలను మరి ఒక సమానంగా ఉంచి అందరి పండుగలను కూడా సమానంగా చూసి మరి ఆ రోజు కేసీఆర్ గారు అండగా ఉండి ప్రభుత్వాన్ని నడిపారు. మరి ఆ విధంగా ఈరోజు తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో అందరుగా స్టేట్ మరి అందరి దేశంలోనే నంబర్ 1గా నిలిచింది. మరి ప్రజలందరూ మొన్న కొద్దిగా మోసపోవడం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ మరి పార్టీ ఏదైతే అమలుకు నోచుకొని ఎన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడం ద్వారా మరి మార్పు కోసం కోరుకుంటున్నారు. ఇంకెక్కువ వస్తున్న ఉద్దేశంతో మరి ప్రజలు కొద్దిగా అటువైపు చూసినట్టున్నారు. కాబట్టి కొద్ది తేడాతో 1.8% తేడాతో మరి వాళ్ళు పూర్తి చేయకుండా ఓన్లీ కేసీఆర్ గారిని మరి తిట్టాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ వేదిక నుంచి, ఈ నిజామాబాద్ వేదిక నుంచి కోరుకుంటా ఉన్నా మరి ప్రజలు గమనించాలి, ప్రజలు ఆలోచిస్తూ ఉండాలి. మరి రాబోయే కాలంలో కూడా ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. మరి రేవంత్ రెడ్డి గారికి ఏదైతే
కానీ అమలు చేశారో అన్నింటిని అమలు చేయాలని చెప్పి మీరు అమలు చేయకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం మీ వెంటపడి ఖచ్చితంగా వెంటపడి ఖచ్చితంగా కేసీఆర్ ఆధ్వర్యంలో మేమందరూ ప్రజల వెనుక ఉండి మీరు ప్రతి ఒక్క హామీని అమలు చేసే విధంగా మా ఉద్యమం ఉంటుందని మేము అందరం ఉద్యమ కాలం నుంచి కూడా ఉద్యమం చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చినాం, ఉద్యమం నుంచి పుట్టినాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మాకు ఉద్యమాలు కొత్తగావు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని 4 సంవత్సరాలు కూడా వెంటాడి మీరు అమలు చేయాలి. అమలు కాకపోతే రాబోయే ఎలక్షన్ లో మీ అందరిని ఓడించి మరొకసారి మా తెలంగాణ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పి ఈ విధంగా కోరుకుంటూ ఒకసారి ప్రజలందరూ మరి మంచి ఆలోచనతో మరి చూడాలి ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో ఏం జరుగుతా ఉన్నది, మరి వాతావరణ పరిస్థితి గమనించాలి. మరి ఆ రోజు చూస్తా ఉన్నాం నిజామాబాద్ పట్టణంలో కాదు యావత్ తెలంగాణలో ఒక చెట్లు పెంచాలని చెప్పి మరి ఆ రోజు అంతరించిపోతున్న అడవిని కూడా మరి ఈ రోజు 7.5% పెంచి ఈ రోజు నిజామాబాద్ పట్టణంలో మరి చూస్తా ఉన్నాం. యావత్ తెలంగాణలో ఎక్కడ పోయినా చెట్లు చేమలతో చెరువులతో ఎంతో నిండి ఉన్న ఈ రాష్ట్రం ఈ రోజు మరి ఇంత వర్షాకాలం ఇన్ని వర్షాల పడ్డ కూడా ఎక్కడ ఒక చెరువు నిండలేదు, ఒక చెరువులో నీళ్లు లేవు, ఒక చెరువు పొలానికి నీళ్లు రావడం లేదు. వాళ్ళన్నిటికి కారణం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గమనిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ సభావేదిక గారు మరొకసారి హెచ్చరిస్తా ఉన్నా, ఏదైతే మీరు హామీలు చేశారో ఆ హామీలను నిర్వహించుకోండి. మరి మంచి అవకాశం ప్రజలు ఇచ్చారు, అవకాశాన్ని నిరూపించుకోండి, మరి పనిచేయండి. పనిచేయకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం మా పార్టీ మరి ప్రజలకు అండగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీ ఎంటబడి మరి మిమ్మల్ని ప్రతి పథకం అమలు విధంగా మేము పోరాడతామని చెప్పి మీతో కాని పక్షంలో ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఖచ్చితంగా మళ్ళీ మరి మద్దతు ఇస్తారని చెప్పి రాబోయే కాలంలో ప్రజలందరికీ అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని మేమందరం కూడా అందరిగా ఉంటామని చెప్పి కోరుకుంటూ ఈ సభావేదిక కూడా మరొకసారికి కాంగ్రెస్ ని హెచ్చరిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. हुकूमत 10 साल कामयाब हुकूमत चलाए तो कारगुजार सदर बीआरएस पार्टी के केटीआर साहब ने ऐलान किया कि किसानों के वास्ते आज पूरी रियासत में धरना करना चाहिए। तो आज बीआरएस वर्कर ने फिर से इस धरना चौक पर बैठकर इस रियासत के किसानों के वास्ते उनको इंसाफ दिलाने के वास्ते यहाँ पर धरना किया जा रहा है। जब तक किसानों के साथ इंसाफ नहीं किया जाएगा हम बराबर इस रियासत की जो अगर कांग्रेस गवर्नमेंट आई कैसा बोल के आज अवाम पूछ रही है रोड पे कि ये हुकूमत आ गई कैसा बोल के, तो मैं कांग्रेस पार्टी को बोलना चाह रहा हूँ कि सबके साथ इंसाफ करिए। इस रियासत के हमको जो है एग्रीकल्चर ज्यादा है इस रियासत में, हमको सबसे पहले किसान को इंसाफ देना चाहिए। आज रियासत में किसान बिल्कुल परेशान है, उनको अमाउंट नहीं दिया जा रहा है, ऋण माफी दिया नहीं जा रहा है। वादा किया है 15 अगस्त को पूरे किसानों को इस रियासत में ऋण माफी देते बोल के इस रियासत के झूठे सीएम ने वादा किया था। 15 अगस्त को देश आजाद हो गया, लेकिन यहाँ तेलंगाना के साथ नाइंसाफी हो रही है, तेलंगाना के किसानों के साथ नाइंसाफी हो रही है, तेलंगाना के एजुकेटेड बच्चों के साथ नाइंसाफी हो रही है। 6 गारंटी लाए लेकिन 6 गारंटी किसी को मिल रही नहीं है। 6 गारंटी में आज करंट फ्री देने का वादा किया लेकिन वो पूरे लोगों को नहीं मिल रहा, पानी नहीं मिल रहा, गैस नहीं मिल रहा। इस रियासत में बिल्कुल कांग्रेस हुकूमत नाकाम हो चुकी है। इस 9 महीने में उनका जो कारनामा है बिल्कुल रियासत की आवाम देख रही है। आने वाले इलेक्शन में इस रियासत में फिर से बीआरएस पार्टी आएंगी। हम जो है हम इस कांग्रेस गवर्नमेंट का फेल गवर्नमेंट का पीछा नहीं छोड़ेंगे जब तक इस रियासत के हर वो कैस्ट के साथ इंसाफ नहीं होता। आज मुसलमान भी आज रेजिडेंशियल स्कूल केसीआर साहब ने मुस्लिम बच्चों के वास्ते रेजिडेंशियल स्कूल 200 स्कूल खोले हैं। इस हिंदुस्तान में कोई रियासत में नहीं खोले थे। आज एडमिशन खाली है, आज बच्चों के 25,000 पोस्ट खाली है। वो 25,000 पोस्ट फुलफिल नहीं कर रही है गवर्नमेंट। आज शादी मुबारक नहीं मिल रही, कल्याण लक्ष्मी नहीं मिल रही। बिल्कुल इस फेल गवर्नमेंट को इस रियासत में जल्द से जल्द यहाँ की अवाम बिल्कुल बाहर करने के लिए तैयार है। आने वाले म्युनिसिपल इलेक्शन, पंचायत इलेक्शन में ये हुकूमत को मालूम हो जाएगा कि कैसा हुकूमत करना है। फेल हुकूमत और फेल सीएम रेवंत रेड्डी, हम आपको आगाह करना चाह रहे हैं जब तक किसानों का ऋण माफी 1-1 रुपया आप पूरा माफ नहीं करेंगे। आप बात कर रहे थे, बात करके मुकर रहे हैं। इस बात को रियासत की अवाम बखूबी जानती है। बहुत जल्द आपको एक कांग्रेस पार्टी को बहुत सबक सिखाया जाएगा। एक रेगुलेशन ऐसा सैलाब निकल के आएगा इस रियासत में कि रेवंत रेड्डी को जगह नहीं बाकी रहेंगी इस रियासत को। इस धरना का मैं
हमारे अर्बन एमएलए साबिका गणेश गुप्ता साहब की सदारत में कामयाब धरना करने के मौके पे मैं शुक्रिया अदा करना चाहता हूँ। जय तेलंगाना। రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే అందరికి వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ అందరికి వెంటనే రైతులందరికి వెంటనే రైతులందరికి వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రైతులందరికి వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ రైతులందరికీ రుణమాఫీ వెంటనే అందరూ రైతులకు రుణమాఫీ వెంటనే రైతు రుణమాఫీ వెంటనే రెడ్డి అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రాల్లో ఈరోజు రైతులకు మద్దతుగా రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఇది ఎవరు డిమాండ్ చేస్తే ఒప్పుకున్నటువంటి విషయం కాదు. ఎన్నికల్లో భాగంగా, అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఏదైతే ఒప్పుకున్నారో దాన్ని డిసెంబర్ 9 కల్లా మేము చేస్తామని చెప్పేసి ఒప్పుకొని మాట మార్చి మరి డేట్ల మీద డేట్లు పోస్ట్పోన్ చేస్తూ చివరికి ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్గా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నిటి మీద కూడా ప్రమాణాలు చేసి మేము రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు. కానీ ఈరోజు ఏం జరిగింది? 41,000తో మొదలైనటువంటి రుణమాఫీ కేవలం 7,000 కోట్ల వరకే మరి జరిగింది. మరి అది 7,000 కోట్ల 17,500 కోట్ల అనేది మరి ఆర్థిక శాఖ మంత్రికే కన్ఫ్యూజన్ ఉంటే మరి రాష్ట్రంలో ఎవరికి క్లారిటీ ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 లక్షలు ఏదైతే ఎవరు డిమాండ్ చేయకుండా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా వారు పెట్టినటువంటి డెడ్లైన్ అయిపోయింది. మరి దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే మంచి జరగదు, వారికి మంచి జరగదు, వాళ్ళ పార్టీకి కూడా మంచి జరగదు. కాబట్టి 2 లక్షల రుణమాఫీ వెంటనే డిమాండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు మరి తెలంగాణ తల్లి కోసం విగ్రహం కోసం ఎక్కడైతే స్థల కేటాయింపు జరిగిందో అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందో అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి రైతులందరికీ వెంటనే రైతులందరికీ వెంటనే రైతులందరికీ వెంటనే రైతులందరికీ వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ రాజ్యం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ నాయకత్వం
బంద్